యెషయా గ్రంథము 49 అధ్యాయం 15 వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరిచిరేమో కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతి మీద నిన్ను చెక్కి ఉన్నాను. వారైనా మరుచుతురు, దేవుడు మాత్రము మర్చిపోడని వాక్యం సెలవిస్తుంది. ఆయన మర్చిపోయే దేవుడు కాదు అని వాక్యం సెలవిస్తుంది. సాధారణంగా మనుషులైన మనము మర్చిపోతూ ఉంటాం. మన జీవితంలో ఆలోచనలు కానీ, తలంపులు కానీ, మన పని వృత్తిలో కానీ, మన ఇంట్లో కానీ కొన్ని సందర్భంలో మర్చిపోతూ ఉంటాం. ఎంత గుర్తుపెట్టుకున్నా సరే, ఎంత బండ గుర్తు పెట్టుకున్నా కొన్ని సందర్భంలో ఖచ్చితంగా మర్చిపోతాం. మర్చిపోవడం అనేది అది సహజం, అంతే. మనం రోబోట్లు కాదు. దేవుడు మనలను మానవులుగా చేశాడు. పని భారంలో ఉన్నప్పుడు, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కోణంలో పరిస్థితుల్లో ఒక మర్చిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు దేవుడు మనల్ని సెలవిస్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. బైబిల్లో కొన్ని సంఘటనలు, కొంతమంది వ్యక్తులు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలియజేయాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. ఆదికాండము 40 అధ్యాయం 23 వచనం. మొట్టమొదటిగా మనుషులు ఎలాగా మర్చిపోతున్నారు, ఏ విధంగా మనుషులు మర్చిపోతున్నారని చెప్పి కొన్ని విషయాలు మనం బైబిల్లో తీసి మనం చదువుదాం. అయితే పానదాయక అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతను మర్చిపోయాను. మొట్టమొదటి ఏంటంటే, మేలు చేసిన వారిని మనుషులు మర్చిపోతారు. మొట్టమొదటిగా ఎవరైతే వాళ్ళ జీవితంలో మేలు చేస్తారో, ఎవరైతే మన జీవితంలో సహాయం చేస్తారో వాళ్ళని మనము మర్చిపోతాం. మనుషులు ఏ కోణంలో మర్చిపోతున్నారంటే, మేలు చేసేవారిని మర్చిపోతున్నారు. మనం చూసినట్లయితే ఆదికాండం 40 అధ్యాయం 4 వచనంలో యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, అదే చెరసాలలో ఐగుప్తు రాజు కూడా 2 ఉద్యోగస్తులను పంపించాడు. ఫరో యొక్క ఎవరంట, పానదాయకులు అధిపతి మరి యొక్క భక్ష్యకారు అధిపతి ఇరువురు కూడా తప్పిదం చేయని బట్టి ఫరో వారిని చెరసాల్లో వేయించాడు. వేయించిన తర్వాత చెరసాల్లో వారు యోసేపుకు చేతగా అప్పగించబడ్డారు. అక్కడ యోసేపు వారికి ఉపచారము చేశాడు. మనం చూసినట్టయితే 4వ వచనంలో, ఆదికాండము 40 అధ్యాయం 4వ వచనం. ఆ సేనాధిపతి అతను అతనికి ఉపచారము చేశాడు. యోసేపు వారికి ఉపచారం చేశాడు. ఎవరైతే ఫరోకి వ్యతిరేకంగా జీవించారో, తప్పిదమ్మ చేశారో, పానదాయకులు అధిపతి మరి ఎవరంట, భక్ష్యకారుల అధిపతి, వారిద్దరిని ఇరువురిని కూడా చెరసాల వేసినప్పుడు, తప్పిదమ్మ చేసినప్పుడు ఫరోకి ఎక్కడ వేశారు, చెరసాల వేశారు. ఆ చెరసాల వేసినప్పుడు యోసేపు వాళ్ళకి అధిపతిగా అక్కడ వాళ్ళు నియమించబడ్డాడు. వాళ్ళు చూసుకుంటున్నాడు. అయితే అక్కడ ఏమైందంటే, అక్కడ యోసేపు వాళ్ళను ఉపచారం వాళ్ళకి చేశాడంట. అయితే వాళ్ళిద్దరికీ కళలు వస్తాయి. కళ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కళలు కూడా భావాలు తెలియజేస్తాడు, వివరిస్తాడు, చెప్తాడు. ఆ కళ భావాలు వాటికి ఎలా జరుగుతుంది చెప్పి యోసేపు వాళ్ళ కళలకు కావాల్సిన అర్థాన్ని అందించి వాళ్ళకి భావాలకు చెప్తాడు. అప్పుడు యోసేపు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు, నీకు మేలు జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యోసేపు పానదాయకుల అధిపతికి, అలా భక్ష్యకారుల అధిపతికి యోసేపు చెప్తాడు. నీకు మేలు జరిగినప్పుడు, నేను చెప్పిన కళాభావములు నీ జీవితంలో నెరవేరినప్పుడు, నీ జీవితంలో కష్టకాలం నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పి ఎవరు చెప్తున్నాడంటే యోసేపు అక్కడున్న అధికారులకు ఇద్దరికి చెప్తున్నాడు. వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా? వాళ్ళిద్దరు మాట ఇచ్చారు, తప్పకుండా నీ పేరు కావచ్చు ఇంకెవరి పేరు చెప్తాం, నేను ఎలా మర్చిపోతాం చెప్పి వాళ్ళు ఆ కళ భావాలన్నింటినీ వాళ్ళు వివరించబడి మొత్తం చెప్పించుకొని అంతా అయిపోయింది. తర్వాత ఆ కళాభావాలు నెరవేర్చబడ్డాయి. అందులో ఒక వ్యక్తి రాజు కింద మళ్ళీ గినిచ్చేవాడుగా మళ్ళీ ఆ పనిలో మళ్ళీ పాల్గొంటాడు. తర్వాత ఏమైపోయిందంటే, ఎవరికైతే కళలు వివరించాడో, ఎవరి దగ్గర అయితే మాట తీసుకున్నారో, ఎవరైతే నాకు సహాయం చేయండి, నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పుకున్నాడో, తిరిగి ఆ వ్యక్తి
పోయాడు. మనం చూసినట్టయితే అదే అధ్యాయంలో 40 అధ్యాయంలో మర్చిపోయిన చూస్తున్నాం. కానీ దేవుడు యోసేపును మర్చిపోలేదు. దేవుడు యోసేపు మర్చిపోలేదు. దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళాడో మనుషులైనా మర్చిపోయారేమో, అక్కడున్న అధికారులు అధిపతులు ఎవరైతే వచ్చారో వాళ్ళు అయినా మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రము మర్చిపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా మన జీవితంలో మేలు చేసిన వాళ్ళు, మన ఆరంభంలో ఉన్నప్పుడు కానీ కష్ట సమయంలో కానీ మనం ఓదార్చిన వాళ్ళు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు, ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు, అలానే కొంతమంది ఉద్యోగం సహాయం చేస్తూ ఉంటారు. రకరకాల మన జీవితంలో రకరకాలుగా సహాయం చేసిన వాళ్ళు, ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ జీవితంలో, ప్రతి విషయంలో మన జీవితంలో సహాయం చేసిన వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అది మనుషుల యొక్క సహజ లక్షణం. అందుకని వాక్యం సెలవిస్తుంది, మనుషుల మీద ఆధారపడకంటే యెహోవాను ఆశించడం మేలు. మనకు ఒకప్పుడు మనం సహాయం చేసిన వాళ్ళు, ఒకప్పుడు మనకి ఓదార్చిన వాళ్ళు, ఒకప్పుడు మనకి స్పిరిచువల్గా నడిపించిన వాళ్ళు, ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు, ముందు నడిపించిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు, కానీ అలానే ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు, కానీ రకరకాలుగా మనకి మన జీవితంలో సహాయం చేసే వాళ్ళు ఉంటారు. మనం కూడా ఇతరులకు చాలామంది కూడా సహాయం చేస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం, బ్రదర్ నేను పలానా నేను సహాయం చేశాను, అతనికి ఎంతో నేను ఓదార్చాను, అతని కష్ట సమయంలో నేను చూసుకున్నాను. ఒకనొక సమయంలో వాళ్ళు నన్ను మర్చిపోయారు, నా ఫోన్ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. మనుషులు ఎందుకంటే మేలు చేసిన వాళ్ళని కూడా మనుషులు ఏం చేస్తారంట, మర్చిపోతారు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కొంతమంది మనం మేలు చేస్తాం, ఆ మేలు చేసి మనం కూడా మర్చిపోతాం, కానీ వాళ్ళు మాత్రము గుర్తించుకోరు. ఆ మేలు గుచ్చుకుంచి పలానా సమయంలో ఈ వ్యక్తికి నేను ఇలా సహాయం చేశాను, ఇలా నడిపించాను, ఇట్లా ఆహారం ఇచ్చాను, ఇట్లా ఉద్యోగం అతనికి ఇచ్చాను, ఇతనికి నేను స్పాన్సర్ చేశాను. రకరకాలుగా మన జీవితంలో ఇతరులకు మేలు చేస్తూ ఉంటాం, లేదా ఇతరులు మనకు మేలు చేస్తూ ఉంటారు. కానీ మేలు చేసిన వారు మనుషులు కూడా కొన్ని సందర్భంలో మర్చిపోయే అవకాశాలు వస్తాయి, మర్చిపోయే స్థితి వస్తుంది. మనం అనుకోవచ్చు, ఈ వ్యక్తిని మేలు చేశాను కదా, ఈ వ్యక్తిని మేలు చేశాను కదా, మనకు మేలు చేసిన వాళ్ళు కూడా మనలను మర్చిపోతారు. నీ పక్కనే ఉంటాను, నీతో పాడే ఉంటాను, నీ కష్ట సమయంలో, నీ ఇబ్బందులో, నీ సమయంలో నీ పక్కన కూర్చొని ఉంటాను అని చెప్పిన ఆ వ్యక్తులే తర్వాత వాళ్ళు ఉన్నారు. ఇస్కరియోతు యూదా ప్రభు పక్కనే ఉన్నాడు, ప్రభువుతో పాటు నడిచాడు, ప్రభుతో పాటు కూర్చున్నాడు, కానీ ఇస్కరియోతు యూదా కాదండి, అనేక మంది శిష్యులు కూడా సిలువ వేయాల్సి చేసిన సమయంలో అందరు ఉన్నారా? ఒకరితో తప్ప మిగతా అందరూ అయిపోయారంట, పారిపోయాడు. అవునండి, మనము మేలు చేసిన వాళ్ళు కానీ మేలు చేసిన వారు కూడా మన జీవితంలో మర్చిపోయే అవకాశాలు వస్తాయి. అందుకని ప్రభు చెబుతున్నాడు, వారైనా మరుచుదు కానీ నేను మరువని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో అలాంటి సందర్భాలు వచ్చినా, అలాంటి కష్టాలు వచ్చినా, అలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. మనకు అనుకుంటున్నామేమో, నేను పలానా వ్యక్తులకి నేను సహాయం చేసి పలానా వ్యక్తికి మర్చిపోనివ్వండి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు దానికి సహాయం చేస్తాడు. కాబట్టి మన జీవితంలో సరే నేను మేలు చేశాను కదా, లేకపోతే నాకు ఇంతమంది మేలు చేశారు కదా, ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి బాధపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే మేలు చేసిన మనుషులు కూడా ఒకరోజు మర్చిపోయే అవకాశాలు వస్తాయి. ఎప్పుడైనా సరే మనం మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనుషుల మీద ఇప్పుడు ఆధారపడము పడకూడదు. లేదండి అతన్ని సహాయం చేశాను, మేలు చేశాను, అవును నీకు మేలు చేయొచ్చు, అయినా సరే నిన్ను వాళ్ళు మర్చిపోతారు, అంతే. అది మనుషుల స్వభావం అలాంటిది. దేవుడు చెప్తున్నాడు, వాడైనా మనుషులుగా నేను నిన్ను మార్పను. యేసేపును అక్కడ ఉన్న ఆ అధికారులు ఎవరైతే పానదాయకులు కానీ భక్షకాయకులు కానీ మర్చిపోయారు. యేసేపుకి కలభావం చెప్పిన తర్వాత నీ పక్కనే ఉంటాను యేసేపు, నిజం నా మాటను నేను గుండెలో పెట్టుకుని చూసుకుంటా, ఫస్ట్ బయటికి రాగానే ఆ ఫరో దగ్గర చెప్పి ఎవరమ్మా నీ గురించే నేను చెప్తా, నీ గురించి కాదు ఇంకెవరి గురించి చెప్పాలి చెప్పు నేను అని చెప్పి ఎన్ని మాటలు చెప్పుకుంటారు కదా. కానీ బయటికి రాగానే మర్చిపోయారు. యేసేపు బాధపడతా, అయ్యో నేను చెప్పాను కదా, అయ్యో వీళ్ళు కూడా మర్చిపోయారు నన్ను, ఇంకా నా జీవితంలో నాకు ఎవరు సహాయం చేస్తారని చెప్పి తన నిరీక్షణతో ప్రార్థన చేస్తూ అట్లా ఉన్నాడు, దేవుని వైపు తిరుగుతూ. అధికారులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు, తనకు సహాయం చేసిన వాళ్ళందరూ కూడా.
కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. తను ఏ ఉద్దేశంతో ఐగుప్తు తీసుకెళ్ళాడు, ఏ ఉద్దేశంతో ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళాడు, అదే యోసేపుని అధికారిగా ఆ దేశానికి ప్రధానిగా ఆయన మార్చేశాడు. మనం మర్చిపోతాం కానీ దేవుడు మాత్రం అన్నాడు మర్చిపోడు. రెండవది యెషయా గ్రంథము 49 అధ్యాయము 15వ వచనం. వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. సాధారణంగా తల్లులు పిల్లలను మర్చిపోవడం జరుగుతుందా? మర్చిపోతారండి పిల్లలను. తల్లులు కూడా మర్చిపోతారంట. దానికి ఉదాహరణ బైబిల్లోనే ఉంది. తీసి చూద్దాం ఒకసారి. 2 రాజులు 6వ అధ్యాయం 24 నుంచి 29 వచ్చినాను. తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షెమ్రోనుకు ముట్టడి వేసింది. అప్పుడు షెమ్రోనులో గొప్ప క్షేమం కలిగి ఉండగా గాడిద యొక్క తల 9 రూపాయలకును పావురపు రెక్క 5 రూపాయలకును అమ్మబడింది. వారు అంత కఠినంగా ముట్టడి వేసి అంత ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజైన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలు వేసింది. యెహోవా నీకు సహాయం చేయని నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును? కళ్ళ నుండి అయినను ద్రాక్ష గాను నుండి అయినను దేనికైనా ఇచ్చి సహాయం చేయవలదని చెప్పి ఆ స్త్రీ నేటి ఆహారమునకు నీ బిడ్డనేమో నేను నా బిడ్డలను వంట చేసుకొని తింటే. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమును నీ బిడ్డనిమ్మని అడిగితేనే అది తన బిడ్డను దాచిపెట్టని చెప్పాను. మనం చూసిన ఇక్కడ సాధారణంగా తల్లి తన బిడ్డలు మర్చిపోదు. కానీ కొన్ని కఠినమైన సందర్భంలో కూడా తల్లి కూడా బిడ్డలను మర్చిపోతారు. కొన్ని కఠినమైన పరిస్థితులు మనం బాగా ప్రేమించే తల్లి కూడా కఠినమైన పరిస్థితులు కూడా మనలను మర్చిపోతారు. ఇక్కడే మనం చూసాము 2 రాజులు 6వ అధ్యాయం 29 నుంచి. ఆ ఇశ్రాయేలు దేశంలో గొప్ప కరువు వచ్చిందంట. ఎలాంటి కరువు? గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు స్త్రీలు ఏం చేశారంట? తమ బిడ్డలను వంట చేసుకొని తినేశారు. వాళ్ళ ఆకలి తమ కన్న బిడ్డల సైతం కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. అవును, కొన్ని మనం చూసినట్లయితే కొన్ని దేశాల్లో అడవుల్లో కానీ ట్రైబల్ ఏరియాస్లో కానీ ఇప్పుడు కూడా వాళ్ళు పిల్లలను వాళ్ళు చంపేసి తింటారు. ఎందుకు? అది మనుషులు వాళ్ళు బాగా కరువులో ఉన్నారంట. మళ్ళీ రాజు అడుగుతున్నారు నీ బిడ్డనేమని. కన్న తల్లైనా సరే మర్చిపోతుంది. ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎంత ప్రేమించే తల్లైనా సరే. స్త్రీ తమ బిడ్డలను ఏం చేశారంటే వంట చేసుకొని తిన్నారు. తమ బిడ్డలను సైతం కరుణించకుండా వారు వంట చేసుకొని తిన్నారు. వారైనా మరిచిరేమో కానీ దేవుడు మాత్రం నిన్ను మరువడు. కన్న తలైన నేను మరిచినేమో, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ఏం చేశారంటే వాళ్ళు సొంత కన్న బిడ్డలను చంపేసుకొని తినేస్తున్నాను. వారైనా మరిచిరేమో కానీ నేను నిన్ను మరవను. నేను కన్న తలైన మరిచినేమో సరే. అసలు కన్న తల్లి మరుస్తుందా? కన్న తల్లి అసలు మనం మర్చిపోతుందా? ఈ లోకంలో ఎవరైనా మర్చిపోరు కానీ కన్న తల్లి మాత్రమే మర్చిపోదు. తనకు ప్రేమ అంతా ఎవరి మీద ఉంటుంది? ఆ బిడ్డల మీదే ఉంటుంది. వాళ్ళు తిన్నారా లేదా, పడుకున్నారా లేదా, కూర్చున్నారా లేదా అని వాళ్ళ మీదే ధ్యాస. అంతే అక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఫోన్ చేసేది ఎవరు? ఎక్కువ తల్లిలు ఎక్కువ ఫోన్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ప్రేమ అలాంటిది. ఆ ప్రేమ అది వెంటాడుతుంది అన్నమాట. వాళ్ళు తిన్నావా లేదా, ఎలా ఉన్నావు, కూర్చున్నావా, వాళ్ళ ఆరాటం, వాళ్ళ ఆ తలంపులు ఎవరి మీద ఉన్నాయి? పిల్లల మీద ఉంటాయి. వారైనా మరిచినేమో, వారైనా నిన్ను విడిచిపెట్టొచ్చేమో, వారైనా నిన్ను విడిచిపెట్టే అవకాశాలు కొన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడంట
సొంత తల్లి కన్న తల్లి కూడా మనలను మర్చిపోతుంది. వస్తుంది. వారైనా మర్చిపోరు కానీ నేను మాత్రం నిన్ను మరువను, నేను ఎడబాయనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనము సహాయం చేసిన వాళ్ళు మనం మర్చిపోవచ్చు, సొంత కన్న తల్లి కూడా మనం మర్చిపోవచ్చు. మూడవది హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు వారు తమకే నదులను కట్టించుకొని తమ సృష్టికర్తను సృష్టికర్తను మరిచి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అనేక సందర్భంలో తమను పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయారని చెప్పి లేఖనాల్లో చాలాసార్లు రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18వ వచనం. యెహోవా మాత్రమే వారిని నడిపించెను. యెహోవా వారిని నడిపించును. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించాను. పాముల పంట వారికి తినిపించాను. కొండ పంట నుండి తేనెను, చెక్కుముకి రాతి పంట నుండి నూనెను అతనికి జోడించాను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, భాషను పొట్టేలను, మేకలను, గోధుమల మెరకల సారను నీకు ఇచ్చాను. నీవు త్రాగిన మద్యములో ద్రాక్షల రసము, యేషూరును క్రోవిన వాడే కాలు జాడించాను. నీవు క్రొవ్వు పరిసి మందులు వైపుకి వారు తమ పుట్టించిన దేవుణ్ణి వీడిచ్చాను. అట్లా మనం చూసినట్టయితే ఇంకో చివరికి చూద్దాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. పెళ్లికి తన వడ్డాను మర్చున, తన ప్రజలు లెక్కలేనని దినములు మర్చిరు. చివరిగా ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనం. చీకటి కమ్మకముండే వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకమునుపు నీ బాల్య దినమునంది నీ సృష్టికర్తను రిమెంబర్ యువర్ క్రియేటర్ అని ఉంటుంది ఇంగ్లీష్ పేపర్లో. గుర్తు తెచ్చుకో. ఈరోజు మనుషులు దేన్ని మర్చిపోతున్నారంటే, ఎవరు మర్చిపోతున్నారంట? దేవుణ్ణి. మొట్టమేమో మనకు సహాయం చేసే వాళ్ళని మర్చిపోతున్నాం. రెండోదేమో కన్న తల్లి మనలను మర్చిపోతుంది. మూడోదేమో మనమే దేవుణ్ణి మర్చిపోతున్నాం. సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోతాం. నేను వాళ్ళ పిల్లలను పెంచి పెద్దవాళ్ళు చేసిన కానీ వాళ్ళు నా మీద తిరగబడుతుందని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మనిషి కూడా ఎవరి నుంచి మర్చిపోతున్నారు? అసలు దేవుడు ఉన్నాడు సంగతే మర్చిపోతున్నారు. అసలు దేవుడు ఉన్నాడు, నన్ను సృష్టించాడు, నన్ను రూపించాడు, నాసికాంధ్రలో నాకు ఊపిరి పోసాడు, నాకు ఒక శరీరాన్ని తొడిగాడు, నాలో ఒక అవయవాలు ఉన్నాయి, నాలో జీవం ఉంది, నేను ఒక మనిషిని, నేను దేవుని పోలికలు ఉన్నాను, నాకు కళ్ళు చేతులు అన్ని అవయవాలు ఉన్నాయి, నేను ఒకనాటి సమయంలో నేను దేవుడు అనుకునే సమయంలో నన్ను పుట్టించాడు ఈ లోకంలో, తర్వాత మరలా ఆయన తీసుకెళ్ళిపోతాడనే సంగతి మర్చిపోతున్నారు. మనకు మేలు చేసిన వాళ్ళు మర్చిపోయినా సరే అంత ప్రాబ్లం లేదు, తర్వాత తెలుసుకొని మళ్ళీ రావచ్చు. కన్నతల్లి మర్చవచ్చు, ఓకే, తల్లికి మించిన ఇంకొక తల్లిని దేవుడు ఇస్తాడు. కానీ మనుషులు ఎవరు మర్చిపోతున్నారంట? దేవుణ్ణి సృష్టికర్తని మర్చిపోతున్నారు. ఈరోజు మనుషుల జీవితంలో ఎవరు లేరు? దేవుడు అనేవాడు లేడు. అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉన్నాడా అంటున్నారు. దేవుడే లేడు. వాక్యాలు వాళ్ళ కడిపే వాళ్ళకే దేవుడు, వాళ్ళ కడిపే వాళ్ళకు దేవుడు అయిపోయాడు, వాళ్ళ చదువులే వాళ్ళకి దేవుడు అయిపోయినాయి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి దేవుళ్ళు అయిపోయినాయి. ఒక బిల్డింగ్ చూసామంటే ఆ బిల్డింగ్ పైనుంచి ఊడిపడిందా? ఒక బిల్డింగ్ చూసామంటే దాని వెనకాల ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు చూసామంటే ఆ వస్తువు పైనుంచి దిగిపడిందా? ఆ వస్తువు చూసామంటే ఆ వస్తువు వెనకాల ఒక వ్యక్తి దాన్ని చేశాడు అని, దాన్ని తయారు చేసేవాడు ఉన్నాడని చెప్పి మనము రిమెంబర్ చేసుకోవాలి. అట్లానే ఏదైనా మనకు చూసినప్పుడు, ఒక వస్తువు చూసినప్పుడు కానీ, ఒక ఫుడ్ చూసినప్పుడు కానీ, ఆ ఫుడ్ పైనుంచి ఆ బిర్యానీ కింద పడుతుందా? దాని వెనకాల ఎవరో ఒక వండేవాళ్ళు ఉన్నారు, ఒక రెస్టారెంట్ కానీ ఒక వంట చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చూసినా సరే దాని వెనకాల ఒక క్రియేటర్ ఉన్నారు, సృష్టికర్త ఉన్నారు, తయారు చేసేవాళ్ళు ఉన్నారు. ఒక వస్తువు చూసినప్పుడు, ఒక కారు చూసినప్పుడు, ఒక BMW కానీ, ఆడి కానీ, ఫెరారీ కానీ కారు చూసినప్పుడు అకస్మాత్తు పైనుంచి పడింది అనుకుంటామా? దీని వెనకాల ఎవరో వాళ్ళు ఉన్నారు, దీన్ని తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక మనిషిని చూసినప్పుడు దీని వెనకాల ఒక దేవుడు ఉన్నాడు కనుక నేను ఎందుకు మర్చిపోతున్నా? దీని వెనకాల ఒక దేవుడు ఉన్నాడు, దీని వెనకాల దేవుడు ఉన్నాడు. ఒక సూర్యుని చూసినప్పుడు అది ఎవరిని దాన్ని గాల్లో పెట్టి దాన్ని వెలిగిస్తున్నారు? ఎవరైనా వైర్లు పెట్టారా?
దానికి ఫీజులు పోతున్నాయా? సంవత్సరం దానికి మారుస్తున్నారా? దాన్ని నిలబెట్టిన వాడు, సూర్యుని చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? ఆ సూర్యుని చేసిన వాడు దేవుడు. ఈరోజు మనుషులు ఎవరు మర్చిపోతున్నారంటే తనలను తయారు చేసిన దేవుణ్ణే మర్చిపోతున్నారు. చాలామంది కూడా ఈరోజు దేవుడి మందిరం రాకుండా వాళ్ళ పనిలో, వాళ్ళ వ్యాపారంలో వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు చూస్తాడు ఒక రోజున పటక్కని కొడతాడు. అప్పుడు అకస్మాత్తుగా చర్చిలో మనం వచ్చి కూర్చుంటాం. ఈరోజు దేవుడు లేకుండా మనం ఏది కూడా మనము చేయలేము. ఒక 1000 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయండి? 3 సున్నాలు ఉంటాయి. ఆ 3 సున్నాలు ఒక సున్నా ఆస్తి అనుకోండి, ఒక సున్నా చదువు అనుకోండి, ఒక సున్నా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి అనుకోండి, అందం. పక్కన ఏముంది? 1 ఉంది. ఇప్పుడు ఆ 1 లేకుండా 5 సున్నాలను ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. దాని పక్కన 1 ఉంటేనే విలువ. మన పక్కన ఎన్ని సున్నాలు ఉన్నా సరే, ఆ 1 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నా, ఆ సున్నాల ముందర 1 లేదనుకోండి, ఏ ఉపయోగమో లేదు. నీకు ఎన్ని సున్నాలు ఉన్నా, నీకు ఆస్తున్నా, సంపద ఉన్నా, చదువు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, నీకు అందం ఉన్నా, నీకు ఏదైనా ఉన్నా సరే, నీ ముందర క్రీస్తు లేకపోతే, యేసయ్య లేకపోతే ఏ ఉపయోగమో లేదు. ఏ ఉపయోగం? నీకు విలువే లేదు. నీకు విలువ ఎందుకు వచ్చిందంటే నీ ముందర ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. నీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవుని ఆత్మ నీలో ఉంది. అందుకని మనకి విలువ వచ్చింది. విలువ లేని మన జీవితానికి దేవుడు ఏమి ఇచ్చాడంట? విలువనిచ్చాడు. ఈరోజు చాలామంది కూడా ఎవరు మర్చిపోతున్నారంటే సృష్టికర్తనని దేవుణ్ణి మర్చిపోతున్నారు. యేసయ్యను మర్చిపోతున్నారు. ఆయన శిలువలో చేసిన యాగాన్ని మర్చిపోతున్నారు. ఆయన శిలువ చిందించిన రక్తాన్ని మర్చిపోతున్నారు. ఈరోజు మనం దేనైనా మర్చిపోయినా సరే అంత ప్రాబ్లం ఉండదు, కానీ దేవుణ్ణి మర్చిపోతే ఇంకేది కూడా లేదు. మనకు సహాయం చేసేది ఎవరంటే ఈ లోకంలో తల్లి మర్చినా, స్నేహితులు మర్చినా, మనుషులు మర్చినా ఎక్కడికి వెళ్ళాలి? చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనకు సహాయం చేసే దేవుడినే మనం మర్చిపోయాం అనుకోండి, ఇంకా మనకి ఎవరు సహాయం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మనకు సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నారు అనుకోండి, ఆ సహాయం చేసే వ్యక్తికి మనం తిరగబడుతుంటే, సహాయం చేసే వ్యక్తికి మనం మాట వినకపోతే, సహాయం చేసే ఇతనికి మనము సహకరించిపోతే ఇంకెవరు సహాయం చేస్తారు మనకి? ఈ లోకంలో మనం సహాయం చేసే వాళ్ళకి మనకి వ్యతిరేకంగా వెళ్తే మనకి ఏ లాభం లేదు కదా. మనుషులు విడిచిన ఈ లోకం సమస్తం ఇచ్చినా సరే విలువైన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మర్చిపోతే ఇంకెవరు సహాయం చేయగలరు? అందుకని డాక్టర్లు ఏమంటారు? అంతా చేసేసిన తర్వాత డాక్టర్లే దేవుళ్ళు అంటారు. ఓకే, కానీ ఒక సమయంలో ఆ డాక్టర్లే ఏమంటారు? అంతా నా చేతులు ఏమీ లేదయ్యా, సారీ, నా చేతులు ఏమీ లేదు, క్షమించండి, మీ పిల్లలకు చెప్పకండి. ఇంకా అంతా ఆ దేవుడే, ఆ దేవుడి దయనే ఆయన చేస్తే తప్ప మేము కూడా చేయలేము. ఆఖరికి డాక్టర్లు కూడా, పెద్ద పెద్ద ఫిజిషియన్స్ కూడా, ఇంటర్నేషనల్ డాక్టర్స్ కూడా వాళ్ళు చివరికి చేతులు చేస్తారు. ఎక్కడికి? ఆ భగవంతుడు చేయాలి. చివరికి రావాల్సింది దేవుడి దగ్గరికి. ఆ దేవుడినే మనం మర్చిపోయాం అనుకోండి, ఇంకెవరు సహాయం చేస్తారు? ఆ దేవుడినే మనం ఆరాధించకపోతే ఇంకెవరు మనకు సహాయం చేస్తారు? ఆ దేవుడికి మనం మొదటి సమయం ఇవ్వకపోతే మనకి ఎవరు సహాయం చేస్తారు? ఈరోజు మనుషులు ఎవరు మర్చిపోతున్నారట? సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వైనా మర్చిపోయాను కానీ నేను విలువను ఎడపాను. ఆ మాట చెప్పింది ఎవరంటండి? మనము దేవుడిని మర్చిపోయాము, కానీ దేవుడు మాత్రం మనలను మర్చిపోలేదు. అసలు మనలో ఏముందండి మర్చిపోవడానికి? ఆయన మర్చిపోవచ్చు మనల్ని. ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు ఆ సింహాసనం నుంచి ఆయన దిగొచ్చింది ఎవరి కోసము? మన కోసమే, నీ కోసము, నా కోసం. నీవు గుర్తొచ్చి నీకోసం దిగొచ్చేసాడు ఆయన ఆ సింహాసనం నుంచి. ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఆయన నీ కోసం, నా కోసం ఆలోచిస్తున్నాడు. నా బిడ్డలకి ఎలా నేను రక్షణ ఇవ్వాలి, అందరిని పరలోకాన్ని తీసుకువెళ్ళాలి, ఒక్క రక్త పొట్టు కూడా దాన్ని నేను వేస్ట్ చేయకూడదని ఆఖరి పొట్టు వరకు ఆయన శిలువలో ఆయన వేలాడుతూ మన కొరకు నలిగి, ఆయన మిరిగిపోయి, తన హృదయము, తన రక్తం చిందలుగా అయిపోయి, శరీరం అంతా దున్నబడి మన కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఎందుకంటే ఆయన నిన్ను మర్చిపోలేదు. ఒకవేళ అదే దేవుడు, ఒకవేళ ప్రభువే నిన్ను మర్చిపోయి ఉంటే, యేసయ్య నిన్ను మర్చిపోయి ఉంటే, ఆయన ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయాడు, కానీ నీకోసం శిలువలో మరణించేవాడు కాదు. ఆయన నీకోసం మరణించేవాడు కాదు. ఈరోజు మనము మన జీవితంలో మర్చిపోవడం అనేది కామనే, కానీ మనము మర్చిపోని కొన్ని విషయాలు అంటే మన జీవితంలో మనం నేర్చుకున్నాం. అంటే 3 మాట మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? మనకు మేలు చేసిన వారు మనం ఎప్పుడు సరే మర్చిపోకూడదు. మనుషులు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళే మర్చిపోతారు, ఎప్పుడు సరే మర్చిపోకూడదు. బాధపడుతున్నావా? ఒకప్పుడు నేను అతనికి సహాయం చేశాను, ఆ సిస్టర్కి నేను సహాయం చేశాను, ఆ బ్రదర్కి నేను సహాయం చేశాను, వాళ్ళు నన్ను మర్చిపోయారు, వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, నా ఫోన్ తీయట్లేదు,
వాళ్ళకి ఆర్థికంగానే సహాయం చేశాను, జాబ్ ఇప్పించాను, రకరకాలుగా ఫుడ్ని పెట్టాను, వాళ్ళకి ఆహారం ఇచ్చాను, నన్ను మర్చిపోయారని చెప్పి బాధపడుతున్నావా? అవును, మనం సహాయం చేసిన మనుషులు మనం మర్చిపోతారు. నీవు సహాయం చేసిన మనుషులు నిన్ను మర్చిపోతారు. నేను ప్రేమించిన కన్నతల్లి కూడా నిన్ను మర్చిపోతుంది. కానీ దేవుడు మాత్రం నిన్ను విడివాడు, నిన్ను మర్చిపోడు. దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను ఎడపాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన మనం విడిచిపెట్టినా, మనం ప్రేమించిన దేవుడు ఆయన మనం విడిచిపెట్టినా సరే దేవుడు మాత్రం మనలను విడిచిపెట్టకూడదు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, విడిచిపెట్టని మరచిపోయిన దేవుడు మనల్ని ఎప్పుడు సరే మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో ఏదైనా మర్చిపోయినా ఏమవుదు, కానీ దేవుడు మాత్రము మర్చిపోకూడదు. దేవుడిని మర్చిపోతే ఇక మన జీవితం ఏది కూడా లేదు, అంతమే. ఇంకా ఒక్కసారి దేవుడిని మర్చిపోయానుకోండి, మనం ఒకసారి కళ్ళు మూస్తే ఎట్లా ఉంటుంది? కళ్ళు మూసామనుకోండి, ఒక్కసారి కళ్ళు మూస్తే అంత ఏంటిది? చీకటి, అంత చీకటి. మనం కూడా దేవుడు మర్చిపోతే, ఆ సహాయం చేసే ప్రభువునే మనం మర్చిపోతే, ఆ కరుణించే దేవుడిని మనం మర్చిపోతే మన జీవితం కూడా చీకటిమయమే. కాబట్టి అంత ప్రేమగా లేని దేవుడు, నువ్వైనా దేవుడిని మర్చిపోతున్నావు. చాలామంది ఈరోజు మందిరానికి రావాలంటే రారు, వాక్యం వినరు, వాక్యాలు షేర్ చేసిన చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ వాక్యాలు షేర్ చేసిన అందరికి పంపించిన తర్వాత కూడా అందులో ఒక 200 మందిలో ఒక 10 మందిలో ఒక 5 చూస్తారు అంతే. మిగతా వాళ్ళు స్వైప్ చేస్తారు. అట్లా చూసిన ఆ రీల్స్లో కానీ లోక సంబంధమైన అన్నిటి చూస్తారు. లోక సంబంధమైన కామెడీ షోస్ కానీ, లోక సంబంధమైన ప్రోగ్రాలు కానీ అన్నిటి మీద షేర్లు, లైక్ల మీద లైక్లు వెళ్ళిపోతాయి. కానీ వాక్యం మనం పెడుతున్నప్పుడు, వాక్యాన్ని ఉన్నవాడు చెప్తున్నప్పుడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను మర్చిపోలేదు, నీ జీవితాన్ని మారుస్తా అని చెప్పి మాట చెప్తున్నప్పుడు మాత్రము ఎవరు వినరు, అందరూ స్వైప్ చేస్తారు అంతే. కనీసం లింక్ కూడా ఓపెన్ చేయరు. ఈ లోక సంబంధం ఆయన అన్నిటి కూడా మనం చూస్తాం, అన్నీ కూడా షేర్ చేస్తాం. ఈ లోక సంబంధం అన్నీ కూడా షేర్ చేయమని చెప్పకపోయినా సరే ఏం చేస్తారు? టప షేర్. గ్రూపులు షేర్ చేస్తాం, ఆటలు షేర్ చేస్తాం, వీటిలో షేర్ చేస్తాం. కానీ వాక్యాన్ని మాత్రం మనము షేర్ చేయం. మన బతుకులు మార్చే వాక్యాలు మాత్రం మనము షేర్ చేయం. మన బతుకులు మార్చే వాక్యాలు మాత్రం మనము కనీసం ఓపెన్ కూడా చేయం. ఓపెన్ చేయము, దానికి లైక్ కానీ కమెంట్స్ కానీ ఏది కూడా చేయరు. కానీ లోక సంబంధం మాట అన్నిటికైతే ఏదైనా ఫుడ్ కానీ, కామెడీ షోస్ కానీ, ఏదైనా కొన్ని స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఏమైనా కొంచెం లోక సంబంధం వాటి కానీ, వాటికి వాళ్ళు ఎవరో రికమెండ్ కూడా చేయరు. వాళ్ళు రికమెండ్ చేయకముందలే మన వాళ్ళు ఏం చేస్తారు, సెలబ్రిటీస్, హీరోస్ కానీ ఆ వీడియో కట్ చేసి వీళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తారు. అసలుకి దేనికి పనికిరాని మనల్ని మన జీవితాలు మార్చేవి కాదు, నరకానికి ఈడ్చుకొని పోయి వాడికి మేము మనుషులు ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేయించుకుంటారు. మనకి ముఖ్యమైనది షేర్లు, లైకులు కాదు, వాక్యాన్ని వినడం, వాక్యాన్ని ఇతరులకు అందించడం. ఒక వాక్యానికి ఇతరులు పంపించినప్పుడు ఎంతమంది మేలు పొందుతారు, ఎంతమంది ఆ వాక్యం చేత బలపరచబడతారు, ఎంతమంది ఆ వాక్యం, ఒకవేళ చాలామంది మానసికతో డిప్రెషన్ ఉండిపోయి సమస్యల్లో ఉన్నప్పుడు ఆ వాక్యం పంపించినప్పుడు వాళ్ళు విని నెమ్మది పొందుకుంటారు, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. కానీ ఈరోజు మనుషులు వాక్యాన్ని మర్చిపోతున్నారు, దేవుడిని మర్చిపోతున్నారు, పాటలు పాడడం మర్చిపోతున్నారు. కొంతమంది పాటలు పాడడం కూడా రావు, పాటలు పాడడం మర్చిపోతున్నారు. ఈ లోకంలో అన్నీ మర్చిపోయినా సరే పెద్దగా నష్టమే లేదు. కానీ దేవుడిని మర్చిపోతే మాత్రం ఏ ఉపయోగమూ లేదు. దేవుడు మర్చిపోతే శూన్యమే, చీకటి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు సరే మనం దేవుడిని మర్చిపోకూడదు, ఆయన మాటలు మనం మర్చిపోకూడదు, వాక్యాన్ని చదవడం మర్చిపోకూడదు, పాటలు పాడడం మర్చిపోకూడదు, కుటుంబార్థం మర్చిపోకూడదు, వ్యక్తిగత దేవుడితో చేసే ప్రార్థన మాత్రము అస్సలు మర్చిపోకూడదు. ఎప్పుడు ప్రతిరోజు మనం ఏం చేయాలంట, ఉదయకాలం కానీ సాయంకాలం సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వం మనము మాట్లాడాలి. మనం లేచిన మొదటి సమయంలో ప్రభుత్వం మాట్లాడాలి, మొదటి సమయం దేవునికి ఇవ్వాలి, వాక్యం ధ్యానించాలి, దేవుళ్ళు వెతకాలి, ఇతరులకు వాక్యాన్ని అందించాలి. వారైనా మర్చుదురు కానీ నేను విడిచిపెట్టను. ఇంత ప్రేమగల దేవుడు చెప్తున్నాడు, అన్నాడు. విడిచిపెట్టారా? నేను అందరూ విడిచిపెట్టారా? పర్లేదురా, నేను నిన్ను విడవను, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మరవలేదు, నేను నీ పక్కనే ఉన్నాను. నేను ప్రేమించిన వాళ్ళు విడిచిపెట్టవచ్చు, ప్రేమించిన అమ్మాయిని విడిచిపెట్టవచ్చు, ప్రేమించిన అబ్బాయిని నేను విడిచిపెట్టవచ్చు, ప్రేమించిన కన్నతల్లిని మర్చిపోవచ్చు, కానీ నేను విడవను, ఎడపాయను. నేను నీ పక్కనే ఉన్నాను. నీకు ఆ విషయం తెలియదు, నువ్వు నన్నే మర్చిపోయావు, అయినా సరే నేను మర్చిపోలేవు. నేను ప్రేమిస్తున్నాను,
రా నీ జీవితాన్ని కడతాను మళ్ళీ అని దేవుడు అన్నాడు. నీ జీవితాన్ని నేను కడతాను, నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. ఆగిపోయిన నీ జీవిత సమస్యలు, ఆగిపోయిన ఆశీర్వాదాలు మరలా నీ జీవితంలో నేను మొదలు పెడతాను. ఎంత మంచి ప్రేమ ఇంకెక్కడ మనం పొందుకుంటామండి? ఇంత గొప్ప ప్రేమ మనం ఎక్కడ పొందుకోగలం? ఈరోజు అంత ప్రేమ గల దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడు. కాబట్టి మనను మర్చిపోయలేని దేవుడు మనం ఆయన తిరిగినప్పుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి ప్రభుని ఎప్పుడు మర్చిపోవద్దు, ఆయన వాక్యాన్ని ధ్యానించి మర్చిపోవద్దు, దేవునితో సహవాసాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి మన వాక్యం విన్నట్టు మనం కూడా మన జీవితంలో ఎవరైనా మనకు సహాయం చేశారంటే ఇప్పటి సరే వాళ్ళను మర్చిపోకూడదు. ఎప్పుడు మన కన్న తల్లి మనం మెచ్చినా సరే, మన కన్న తల్లిని మనం వాళ్ళ ఏదో బిజీలో ఒకవేళ వాళ్ళ వృద్ధాపంలో ఉండిపోయి మర్చిపోవచ్చు, కానీ మనం మాత్రం వాళ్ళను మర్చిపోకూడదు. దేవుడు మనం చూపించే ప్రేమ అలాంటిదే. మనల్ని చాలామంది మనుషులు ఎట్లా ఉంటారంటే, ఇతరులను ప్రేమించాలంటే ముందు వాళ్ళని ప్రేమించాలనుకుంటారు. అది మనుషుల ప్రేమ. మనుషుల ప్రేమ ఎలాంటిదంటే, నేను అతను ప్రేమించాలంటే ముందు వాళ్ళను ప్రేమించాలి. అది మనుషుల ప్రేమ. ఏదైనా అతను గిఫ్ట్ ఇవ్వాలంటే ముందు వాళ్ళు నాకు వాళ్ళు నాకేమైనా ఇస్తేనే కానీ నేను వాళ్ళకి నేను గిఫ్ట్ ఇవ్వను. కానీ దేవుడి ప్రేమ అలాంటి ప్రేమ కాదు. దేవుడి ప్రేమ మనం ఆయన ప్రేమించకపోయినా, మనం ఆయన కొరకు కనిపెట్టకపోయినా, ఆయనతో సహవాసం చేయకపోయినా, ఆయనతో మాట్లాడిపోయినా సరే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. అది దేవుడి ప్రేమ. మనము దేవుడిని ప్రేమించకపోయినా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దానికి ఉదాహరణ ఆయన పైనుంచి ఆకాశం సింహాసనం నుంచి దిగొచ్చి నీ కోసం నా కోసం శిలువలో ఆయన వ్రేలాడుతూ ఏం చెప్తున్నాడు సార్? శిలువలో బహుశా మనం లైవ్లో మనం ఉన్నాం అనుకోండి, ప్రభు పక్కన శిలువలో వేలాడుతూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఆయన ఆ రెండు చేతులు ఎలా తీసుకుంటూ ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తానని చెప్పి ఆయన ఒక మెసేజ్ చెప్తున్నాడు. ముందు మనం ఆయన ప్రేమించలేదు కదా, ఆయనే మనలను ప్రేమించాడు. ఎంత గొప్ప దేవుడు మనం విడిచిపెట్టకుండా ఆయనతో మనం అంటకట్టుబడి ఉంటే మన జీవితంలో ఆయన దేవుడు గొప్ప కార్యాలైనా చేస్తాడు. లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం.